ఎవరు ఎత్తట్లేదంట్రా? నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ అది నీకేదో రాంగ్ నెంబర్ ఇస్తూ ఉంటుంది. ఒరే ఇది వన్ సైడ్ లోరా. ప్రయాణం ఎంత దూరం అయినా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ప్రేమ కూడా ఇంతేరా, వన్ సైడ్ స్టార్ట్ అయ్యి సెకండ్ సైడ్ ఎండ్ అవుతుంది. ఫిలాసఫీ వద్దురా, నీ ఫేస్కి అస్సలు సూట్ అవుతుంది. లైన్లో దొరకపోతే ఏంట్రా, లైవ్లోకి వెళ్ళిపో. భలే వచ్చావురా. హలో, ఎంక్వైరీ? ఒక్కరిని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు. అడగటానికి నువ్వెవడు? సంజయ్ మనిషిని. ఏమయ్యా, ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేశారు. లేకండి ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి. లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో, జంపు పారిపో. ఓయ్ సంజయ్ ఎక్కడ? పైన ఉందన్నా. ఓకే. ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది. ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటేంటక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది. నేను వచ్చేసాను, క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్, నేను చెప్పింది నక్కియా. రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చి రక్కియా. అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. పట్టుకోండి రావండి, పట్టుకోండి. శివ, శంకర్, ఎక్కడ చచ్చారా? వాడు ఎవడో పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడో వాడి పైకి పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్న. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్న. కరెక్ట్ గా చెప్పావురా. నేను నా పరువు ప్రతిష్ట బెజవాడలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి. దీన్నైనా చంపాలి, లేదా వాణ్ణైనా చంపాలి. హాయ్ బావా, రా. హలో వనజ. బావా చెప్పులు. నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరుగు సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను, చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. బాగా కావాల్సిన మనిషి. చాలా. నీకు బాగా కావలసిన మనిషి వనజ. వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపల ఉన్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు గడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలమలు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమనలేదు. అయినా ఇంత అనుమానం పెరిగిపోయినా పింజారి వెధవా. నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో ఈడియట్ కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్, నేను ఈడియట్. నో 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 నేను బనానా కాదండి, యాపిల్. యాపిల్ ఎంబీబీఎస్. విచిత్రమైన కేసులను మాత్రమే డీల్ చేస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి,
పేరు ముఖ్యం. నేను 24 అవర్స్ తిరుగాడే ఏటీఎంని, అంటే 24 అవర్స్ అవైలబుల్ అయ్యే ఎనీ టైం మెడికల్ ప్రాక్టీషనర్ని. మీరు ఎప్పుడైనా టచ్ చేయొచ్చండి. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇందాక ఫోన్ చేస్తే రమ్మన్నారు. ఓ భూషణం గారా, రండి కూర్చోండి. బయట కూర్చుంటాను. పర్వాలేదు, వీళ్ళు మన పేషెంట్లే, కూర్చోండి. ఎలా ఉందమ్మా మీ వారికి? మీ దయ వల్ల మా వారు కొంచెం లైన్ లోకి వస్తున్నారండి. అక్క అక్క, బావగారు బాగున్నారే? అదేంటి అక్క అంటాడు? ఇప్పుడు నయమండి, ఇంతకు ముందు అమ్మ అనేవారు. చూసారా, నా ట్రీట్మెంట్ తో అమ్మ స్టేజ్ నుంచి అక్క స్టేజ్ కి తీసుకొచ్చాను. ఈయనకి రిలేషన్ క్యాంటర్లు అనే విచిత్రమైన జబ్బు ఉంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు తెలుసు, వరుసలు మర్చిపోతారు. అడ్రస్లు తెలుసు, దారులు మర్చిపోతారు. సంతకం తెలుసు, చదవడం మర్చిపోతారు. పేపర్ మీద సంతకం చేయడానికి ఏమో చిరాకు పడతారు, చెక్కు బుక్ మీద సంతకం చేయడానికి సరదా పడతారు. అందుకేగా ఈయంతో ఉంటున్నాను. చెల్లి రావే. అక్కడి నుంచి చెల్లెలికి వచ్చింది. చూసారా, ట్రీట్మెంట్ లో గుణం కనిపిస్తుంది. మీరు ఈ మందులే కంటిన్యూ చేస్తే మీ ఆవిడగా గుర్తొచ్చేస్తుంది. వెళ్తామండి. అలాగే. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం నాకు కాదు, మా అమ్మగారికి. మీ అమ్మగారికి ఏంటో ప్రాబ్లం? నిద్దట్లో నడుస్తుందండి. నడవరుగా. డోంట్ వరీ, తగ్గించేస్తాను. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 30 సంవత్సరాల నుంచి. అబ్బో, ముదిరిపోయి ఉంటుందే. తగ్గదంటారా? తప్పకుండా తగ్గించేస్తాను. ఇంతకీ మీ అమ్మగారు మీకంటే ఎన్నేళ్ళు చిన్న? మా అమ్మగారు నాకంటే చిన్న ఏమిటండి? కంగారు పడద్దు, మీ కండిషన్ టెస్ట్ చేస్తున్నా. నాకు మీ కండిషన్ మీదే డౌట్ గా ఉంది. అయినా ఏ పుట్టలో ఏ పావుందో. అమ్మకు ట్రీట్మెంట్ చేయండి చూద్దాం. ఏంటో అంటున్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. సి, నేను డబ్బు కంటే పేరు కోసం ఎదురు చూసే మనిషిని. మీ అమ్మగారు నిద్ర జబ్బు తగ్గిస్తే నాకు కంట్రీ లెవెల్లో పేరు వస్తుంది. కాకపోతే నేను మీ ఇంట్లో ఉండి ఆవిడని అబ్జర్వ్ చేయాలి. నా స్టైల్లో ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంటా? ఎస్. పేషెంట్ కి నేను డాక్టర్ అన్న విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు ఫ్రీగా ఉండరు. అప్పుడు నేను నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ అస్సలు చేయలేను. ఓహో సరే, తెలియకుండా జాగ్రత్త పడదాం. బయలుదేరదామా? హలో ప్రభావతి, ఎస్ సార్. ప్రొడక్షన్ ఫైల్స్ తీసురా. ఓకే సార్, ఇవిగోండి సార్. థ్యాంక్స్. ప్రభావతి, నీ మంగళసూత్రం ఏది? మర్చిపోయాను సార్. బుద్ధుందా? దేశం కోసం భర్త యుద్ధం చేస్తుంటే మెళ్ళ మంగళసూత్రం లేకుండా తిరుగుతావా? క్షమించండి సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు. మరి రోజు 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదంటే లోకుగా చూస్తారని తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు, అక్క 2 పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసో లేదో సార్ కూడా పెళ్ళి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి? నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్కి మీరంటే చాలా ఇష్టం. 1 సైడ్ లవ్. మీకు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేకపోతే ఈ బాడీకి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను. అంటే ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి ప్రభా ఓసారి ఇలారా, ప్రభా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు? అంటే ఏదో పని పడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకెంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఒకసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్. పైగా పెళ్లిడికి వచ్చిన కూతురుందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకు కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్లి అయిపోద్ది. ఊరుకుంటారంటే మీరు. అవన్నీ నేను చూసుకుంటానుగా. ఏటు బక్కపరా ఎవరు వెళ్తున్నారు? ఏంటి పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం 2 మైళ్ళు. 12 మైళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అంశ స్నానం చేస్తుంటే తడికిలో చూసామంట. ఇది కొత్త బస్ స్టాండ్ కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జ్.
మర్యాద కాదు మర్యాద కాదు రేయ్ 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 నన్ను కొట్టు రేయ్ నన్ను కొడతావు రేయ్ రేయ్ నేను చూస్తాను అరే నన్ను రేయ్ నాకు తెలుసు నువ్వు నరమే వదిలా వదులు వదలరా ఇంత చిన్న పల్లెటూరులో ఇలాంటి మనిషా డిఎస్పీ రిపోర్ట్ ఇస్తాను శాంతి రిపోర్ట్ ని తర్వాత మీ ఇష్టం. అయ్యా తమరు శాంతించాలి. తమరు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి, డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి, కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్. అదే పాయింట్. నా ట్యాంక్ చూడిపోయే అర్థమే నేను చెండ చేతనం ఉండవాడిని. ఏమండి క్షమించాలి, ఇప్పుడే వస్తాను. ఏంట గొడవ? పర్సు డబ్బు అని ఊరికి గెంతులేస్తున్నారు. శారద గది ఉడుస్తుంటే దొరికిందట. ఇది మరి పొద్దున్న చెప్తున్నారు అక్కడ ఆఫీసులో కప్పట్టని ఆడుతున్నారు. నాకేం తెలుసు? నీకేం తెలుసు కనుకలే. ఇదిగో మన ఇంట్లో జరిగిన సంగతి మర్చిపోయింది. ముఖ్యంగా మీరు అది నోరు మంచిది కాదు. అయ్యా 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 లేదయ్యా, మళ్ళీ వచ్చారా అడుగుదా? నేనేం చెప్పయ్యా? అది కాదండి, నేను ఎదుట దబాయించేసిందా ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మన ఊళ్ళో బతకలేం, వాళ్ళ సింహం తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీరలాగా ఆరేస్తాడు అనుకో ఉంటుంది. అంతే పొరపాటు జరిగింది, క్షమించండి అని కబుర్తో పాటు పరచుకొని పంపించింది. మొత్తం అంతా ఇంట్లోనే ఉండయా? నువ్వంటే వణికేనమాట. ఉత్తం వణికేటండి, మలేరియా జ్వరం తగ్గిపోతుంది. నువ్వు నానారే చండ చేతనం ఉండవారే అనమాట. చెప్తాను నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేలే బాబు. అత్తయ్య, నీకు మా నాన్నగారికి చిన్నప్పుడు మీ అమ్మ నిజం చెప్పడం నేర్పలేదా? చెప్పారా? నేనే అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తున్నావు. అయ్యా ఇదిగో తెచ్చేశాను. 3 అకౌంట్స్ 4 అకౌంట్స్ ఎవరికి పట్టిందా వెళ్ళుకోవడానికి? ఇప్పుడు నేను గోపాలపురంలో ఉండాలి. అసలు ఈ పడుకోవడం లేదైపోయింది. నో టైం నో టైం. అమ్మమ్మ తమరు అలా అనకూడదు. కనీసం సంతగా ఏదో చేసి వెళ్ళాలి. చేస్తా ఇదిగో నేను చూడకుండా సంతకాలు పెడతాను అనుకున్నాను. నువ్వు నాకు అన్ని తెలుసు. నెక్స్ట్ చూసే సంతకం పెడతాను. చంద శాతం ఉండవని ఎక్కడ పెట్టాలి చెప్పు. ఇక్కడ ఆదాయం ఇది, వ్యయం ఇది, పొలాల ఫైల్. అయితే బాగా చూడ. నేను ఇక్కడ చెప్పు పోనీ ఇది ఒప్పుకోండి. చిన్న సంతకాలు పెడతాను, మళ్ళీ వచ్చి పెద్ద సంతకాలు పెడతాను. పెన్ను చండ చేతులు ఉండవాడిని నేను. నేనందరాదు దీపడియా సమయ ఆలస్యం. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎవరో? చండ శాస్త్రం ఉండవాడు. కరెక్ట్. అదే ముందు వెళ్తున్నా. వీడే చంద్రశాస్త్రం ఉండవాడండి. చెల్లు పట్టుకుపోయాడు. గండం కట్టింది. కూత తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన.
వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రేయ్, ఆగరా, ఆగక్కడ. రేయ్, ఆగ్. రేయ్. నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి తీ. నోర్మై, రాస్కెల్, పద. అమ్మా, అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా? పద. బావా, నువ్వు ఇలా నోట్లు కుక్కల వాసన చూస్తుంటే పాతికేళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ? వెళ్ళు. క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే ఓకే ఓకే. గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. బ్యాన్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు సార్. ఓలా, నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏంటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టి నేను చిత్రం కొడతాను, మక్కలు కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు, ప్లీజ్ కూర్చోండి. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి, రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యం రైస్ తింటానే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే, రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటానే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాడు, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేస్తే వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెదవ ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, చచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి
ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్. చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను మా సార్. నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను నువ్వు సార్. కొట్టగలవురా? ఆ, చంపు. తెలిసిందిగా నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోను. ఓకే? ఆల్ ది బెస్ట్. Shaka like a talk to me, babe. Gabba gabba heart, beat, beat, beat.